అందరికీ క్యూబీ ఛానల్ నుంచి నమస్కారములు. మనం ముమ్మడివరం నియోజకవర్గ నడిబొడ్డున గల కూడలిలో ఉన్నాము. మరి 2009 జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ప్రజలకు అభివృద్ధి పరంగా ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఉన్నది అనే విషయం ఇక్కడ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకుంటాం. మనకి గుడ్ మార్నింగ్ సార్, మీ పేరు? సామాన్య శ్రీరామచంద్రమూర్తి. పాలనను బట్టి ప్రజలకు ఏ ప్రభుత్వం మెరుగ్గా ఉంది? మనకి 2029లో ఏ ప్రభుత్వం రాబోతుంది? 29లో మళ్ళీ జగన్ గారే వస్తారండి. ఇన్ఛార్జ్ చెప్తున్నానంటే జగన్ గారు చెప్పినవన్నీ చేశాడు ఆయన. ఈ చంద్రబాబు నాయుడు సులుగౌరు చెప్పేసి అది ఇస్తాం ఇది ఇస్తాం ఇది ఇస్తాం అది ఇస్తామని ఏది కూడా అమలు లేదు. ప్రజలు గగ్గోలు ఎత్తిపోతున్నారు. చేత మళ్ళీ 2029 మళ్ళీ జగనే సీఎం. అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో అభివృద్ధి పథకాలు ఏమీ లేవంటారు? ఏమీ లేవు. గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఇప్పుడే అభివృద్ధి ఏమీ లేవు. గత ప్రభుత్వంలో ఏమొచ్చినాయి ఒకసారి చెప్పగలరా? గత ప్రభుత్వంలో అన్నీ ఒకటి కాదు. అమ్మఒడని, రైతు భరోసా అని, విద్యాదీవనని, ఒకటేటండి పెన్షన్లు అని. 3 నెలలకి పెన్షన్ ఇచ్చేవాడు. ఇప్పటికి 2 ఏళ్ళు అయింది పెన్షన్ లేదు. పెన్షన్ 50 ఏళ్ళకి ఇస్తానన్నాడు. 50 ఏళ్ళు పెన్షన్ ఏది? ₹1 లేదు. ఎవరికీ ఇవ్వట్లేదు, ఎదురుకి వస్తున్నారు. ఎస్సీ బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు. ఏమైనా ఇచ్చాడా? ఏది అసలు ఏదీ లేదు. లేడీస్కి 1500 అన్నాడు నెలకి. ఏది 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 కనపట్లేదు కదా. పట్టుకెళ్ళి ఆ పొలంలో ఆ గోదాట్లో పోసేస్తాడు డబ్బు అంతా. ఇప్పటికి అప్పుడే 3 లక్షల చిల్లర 4 లక్షల దాకా అప్పు చేసాడు. ఎవరికి ఇచ్చాడు? అప్పు చేసేసి ఎవరికి ఇవ్వలేదు కదా. అని చేత మళ్ళీ ప్రజలంతా కూడా జగన్ గారినే కోరుకుంటాం. మరి మనకి ఇప్పుడున్న ప్రభుత్వం క్యాపిటల్ని అమరావతిని తీసుకొస్తానంటుంది. జగన్ గారు ఏమో మావిగన్. ఏది మనకి బాగుంటుంది? మావిగానే అభివృద్ధి అయి ఉంది. అది బేగా డెవలప్ అవుద్ది. ఇప్పుడు ఇది గోదాట్లో పెట్టాడు పట్టుకెళ్ళి. 100 ఏళ్ళైనా అభివృద్ధి అవ్వదు. ఏదో చూపిస్తున్నాడు, సర్కస్ చేస్తున్నాడు, ఏదో చూపిస్తున్నాడు. అంతే తప్ప అంతకంటే ఏమి కాదు. ఇదంతా బొమ్మలాట కింద ఉంది. ఎవరో నమ్మట్లేదు. జనం గగ్గోలు కింద ఉన్నారు. చూస్తున్నారు కదా. మరి ఈ ప్రజల యొక్క మనోభావాలు అర్థమవుతుంది. మరి దీన్ని బట్టి రేపొద్దుట 29లో ఎవరు వస్తుంది అన్నది చూద్దాము. ఎప్పుడు చూస్తూనే ఉండండి క్యూబీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.